ప్రిన్సెస్. ఒకానొకప్పుడు ఒక అందమైన కుమార్తె జన్మించిన ఒక రాజు ఉండేవాడు. అతను ఆమెను ఎంతో అందగత్తెగా గుర్తించాడు. అతను ఆమెకు ఫెయిరీ ప్రిన్సెస్ అని పేరు పెట్టాడు. రాజ్యసభ రాజ్యంలోని ప్రతి ఒక్కరూ ఆ పేరును కొంత భిన్నమైనదిగా అంగీకరించారు. కానీ లాజీ అనే ఒక ఫెయిరీకి నచ్చలేదు. అతను ఒక సాధారణ మానవ బిడ్డకు ఫెయిరీ ప్రిన్సెస్ అని పిలవడానికి ఎంత ధైర్యం? ఈ అవమానాన్ని నేను సహించను. నేను రాజుకు ఒక పాఠం నేర్పిస్తాను. కాబట్టి ఫెయిరీ ప్రిన్సెస్ కేవలం 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు లార్జీ ఒక వృద్ధ మహిళ రూపంలో కనిపించింది. ప్యాలెస్ గార్డెన్లో ఆడుతున్నప్పుడు ఆమెని అపహరించింది. ఆమె ఒక అందమైన ప్యాలెస్ లో ఫెయిరీ ప్రిన్సెస్ ని తీసుకువచ్చింది. అక్కడ ఆమె కాపలాదారిని పనిచేసింది. ఫెయిరీ ప్రిన్సెస్, నిజానికి ఇక్కడి నుండి నువ్వు ఈ అగ్ని ప్రమాదానికి మొగ్గు చూపుతావు. అది ఎప్పటికీ బయటికి చూసుకోవాలి. అలా జరిగితే తిరిగి వెళ్లేందుకు నిన్ను రాక్షసుని లార్కోనికి పంపుతాను. లార్కోని అంటే మానవులను రాయిగా మార్చడానికి ఇష్టపడతాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఫెయిరీ ప్రిన్సెస్ ఒక అందమైన యువకన్యగా ఎదిగింది. ఒకరోజు ఆమె ప్యాలెస్లోని ఒక ఫౌంటైన్ దాటుతుండగా హఠాత్తుగా ప్రవహించే నీటిలో ఇంద్రధనుస్సు ఏర్పడడం చూసింది. ఆమె దానిని అక్కడ చూడడానికి నిలబడి ఒక స్వరం ఆమెతో మాట్లాడింది. ఫెయిరీ ప్రిన్సెస్, కొన్ని వారాలుగా ఈ ప్యాలెస్లో నిన్ను చూస్తున్నాను. నాతో మాట్లాడడానికి ఇంకొంతకాలం వేచి ఉండగలవా? మాట్లాడేది ఇంద్రధనుస్సా? అవును, నేనే. ఈ ప్యాలెస్ యొక్క ఫెయిరీ నా తండ్రి ఒక రాజుపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకున్నారు. కాబట్టి ఆమె నన్ను కిడ్నాప్ చేసి కొన్నేళ్లుగా ఇక్కడికి దూరంగా ఉన్న ఒక ప్యాలెస్లో పెట్టింది. ఇప్పుడు ఆమె నాపై భయంకరమైన శాపం పెట్టాలని కోరుకుంటోంది. మరియు ఆమె నా శరీరం లేకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నేను ఇంద్రధనస్సు యొక్క 7 రంగుల ద్వారా మాత్రమే మాట్లాడగలను. ఓ, నా తండ్రి కూడా ఒక రాజు. ఇక ఫెయిరీ నన్ను అపహరించి తెచ్చింది. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి నేను మరెవరినీ కలవలేదు. నేను కూడా. ఆమె నన్ను కిడ్నాప్ చేసినప్పటి నుండి నా శరీరం మాయానిద్రలో ఉంది. నా శరీరం ఇక్కడ లేనందున నేను ఇప్పుడు నీతో మాత్రమే మాట్లాడగలను. నేను కూడా కొన్నేళ్లుగా ఎవరితోనూ మాట్లాడలేదు. మనం స్నేహితులుగా ఉండొచ్చా? అవును, నేను దాన్ని ఇష్టపడతాను. ఎవరితోనైనా మాట్లాడడం చాలా మంచిది. కానీ ఆమె మీ మీద పెట్టబోయే భయంకరమైన శాపం ఏమిటి? నాకు తెలీదు. నాకు తెలిసింది మాత్రం నా శరీరం మేల్కొన్నట్లయితే మాత్రమే శాపం విచ్ఛిన్నం అవుతుందని. నేను నిద్రిస్తున్న ప్యాలెస్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలీదు. ఈ ప్యాలెస్ మాన్స్టర్ లార్కోని కోటకు మించినది అని లార్జీ చెప్పడం నేను విన్నాను. అయితే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు మీ వయస్సు ఎంత ఉండి ఉండవచ్చు? ఈ విధంగా రెయిన్బో ప్రిన్స్ మరియు ఫెయిరీ ప్రిన్సెస్ ప్రతిరోజు ఒకరినొకరు కలుసుకునేవారు. వారి బాధల్ని పంచుకునేవారు, ఒకరినొకరు ఓదార్చుకునేవారు, నవ్వుకునేవారు, చమత్కరించుకునేవారు. ఇది చాలా కాలం కొనసాగింది. వారు ప్రేమలో పడ్డారు. లార్జీ రెయిన్బో ప్రిన్స్ మీద పెట్టబోయే భయంకరమైన శాపం గురించి ఫెయిరీ ప్రిన్సెస్ ఆందోళన చెందింది. లార్జీ ఎప్పుడు శాపం పెడుతుందో తెలుసా? తెలీదు. లార్జీ ఎల్లప్పుడూ సంవత్సరంలో 5వ పౌర్ణమి నాడు తన ముఖ్యమైన శాపాన్ని ఇస్తుంది. అంటే కేవలం 3 రోజులే. నేను మీ శరీరాన్ని ప్యాలెస్ లో మేల్కొల్పుతాను. ప్రియా, ఆ ప్యాలెస్ ఎక్కడ ఉందో కూడా మనకి తెలియదు. అక్కడికి వెళ్ళడానికి మీరు మాన్స్టర్ లార్కోని డెన్ దాటాలి. మరియు ఇవి మాయా మంత్రాలు. మనం కేవలం మనుషులం. మీరు వాటిని ఎలా విచ్ఛిన్నం చేస్తారు? నేను నిన్ను వెళ్ళనివ్వలేను. మీకు తెలుసు, మీ అనుమతి నాకు అక్కర్లేదు. నా కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టిన ఆలోచనే నేను భరించలేను. మీకు ఏదైనా ఘోరం జరుగుతుందనే ఆలోచనని భరించలేను. చూడండి, దీన్ని ఎలా చేయాలో నాకు తెలీదు, కానీ ప్రయత్నించకుండా వదిలిపెట్టను. మీ శరీరం నిద్రిస్తున్న ప్యాలెస్ మాన్స్టర్ లార్కోని డెన్ దాటి ఉందని తెలుసు. కాబట్టి నేనక్కడికి వెళ్తాను. వద్దు, ఆ రాక్షసుడు మానవులను రాయిగా మారుస్తాడు. దయచేసి నాతో ఇక్కడే ఉండు. ఆ రాక్షసుడి గుహకు మార్గం చూపమని నేను లార్జీని ఎలా అడగాలి? నేను ఏం చేయాలో నాకు తెలుసు.
ఫెయిరీ ప్రిన్సెస్ మంటల్ని ఆర్పాడు. ఆమె ఊహించిన విధంగానే లార్జీ కోపంగా ఉంది. మంటల్ని ఆర్పడానికి అనుమతించారా? ఇది జరిగితే నేను మీకు ఏం చేస్తానో అన్నది చెప్పాను కదా. నన్ను క్షమించండి. లేదు, ఇప్పుడు మీరు దీన్ని చీకటి అడవిలోని మాన్స్టర్ లార్కోని డన్ని పొందాలి. ఇది తీసుకో. అదిగో మంటని తిరిగి తీసుకునిరా. అంటే అతను మిమ్మల్ని రాయిగా మార్చకపోతే హలోగాని వెళ్ళు. నిర్లక్ష్యంగా మరియు దృఢంగా ఫెయిరీ ప్రిన్సెస్ మాన్స్టర్ లార్కోని డెన్ వైపు బయలుదేరింది. ఆమె చీకటి అడవిలోకి దడిచింది. అకస్మాత్తుగా ఆమె ఒక జింక వేగంగా పరిగెత్తడం చూసింది. అది తిరగబడి ఆమెతో మాట్లాడింది. ఈ దట్టమైన అడవిలో మీలాంటి మానవుడు ఏం చేస్తున్నాడు? నేను మాన్స్టర్ లార్కోని డెన్ దాటి వెళ్ళాలి. రాక్షసుడు మానవుల్ని రాయిగా మారుస్తాడు. అతను మిమ్మల్ని ఎప్పటికీ సజీవంగా బయటకు రానివ్వడు. పగటిపూట అతను తన డెన్ నుండి బయటికి రావడానికి కొంత సమయం కావాలి. అప్పుడే నేను అతని గుహలోకి ప్రవేశిస్తా. ఇది తెలివైనదే, కానీ ఇంకా ప్రమాదకరమే. వేరొకరి కోసం మీ జీవితాన్ని ఎందుకు పణంగా పెడుతున్నారు? మీకు భయం అన్నది లేదా? నా కోసం మరియు యువరాజు కోసం నేను భయపడుతున్నాను. అందుకే ప్రయత్నించే ముందు నేను వదులుకోను. నేను నిజంగా నా మార్గంలో వెళ్ళాలి. ఫెయిరీ ప్రిన్సెస్ బయటికి వెళ్లబోతుండగా జింక అకస్మాత్తుగా ఒక అందమైన ఫెయిరీగా మారిపోయింది. నేను నీ ధైర్యాన్ని ఆరాధిస్తున్నాను ఫెయిరీ ప్రిన్సెస్. నేను నీకు సహాయం చేస్తాను. దీన్ని తీసుకో. వేరే మార్గం లేనప్పుడు మాత్రమే దానిలోని వస్తువుల్ని వాడాలి. గుర్తుంచుకో, రెయిన్బో ప్రిన్స్ నిద్రపోతున్న ప్యాలెస్కు వచ్చే వరకు మీరు నిద్రపోకూడదు, తినకూడదు. ఏది జరిగినా మీరు భయపడవద్దు, నిరుత్సాహపడవద్దు కూడా. చాలా ధన్యవాదాలు. మీరు చెప్పినట్లే చేస్తా. ఫెయిరీ ప్రిన్స్ ఆమె మార్గంలో వెళ్లిపోయింది. ఆమె మాన్స్టర్ లార్కోని యొక్క డెన్ను కనుగొంది. అతను బయటికి వెళ్లే వరకు చెట్ల వెనకాల దాగి వేచి ఉంది. కొంత సమయం తర్వాత అతను అడవిలోకి అడుగుపెట్టడం చూసింది. కాబట్టి అకస్మాత్తుగా ఆమె వెనుక ఒక పెద్ద వికృతమైన గర్జన వినిపించినప్పుడు దాన్ని దాటడానికి ఆమె డెన్ లోపలికి వెళ్లిపోయింది. మీరనుకున్నారు మీరు నా గోలోకి ప్రవేశించవచ్చని, మరి నాకు తెలియదు అని, అవునా? దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ఎంత చక్కటి రాతి మొక్కను నేను విడిచిపెట్టాలా? దగ్గరికి రాకండి. మరొక మార్గం లేకపోవడంతో ఆమె తన సంచిలో చేయి వేసి అందులో ఉన్నదాన్ని తీసివేసింది. వెంటనే అంత ప్రకాశవంతమైన కాంతి వెలుగును చూసింది. రాక్షసుడు కళ్ళు మూసుకున్నాడు. ఫెయిరీ ప్రిన్సెస్ డెన్ గుండా దూసుకుని వెళ్లిపోయింది. ఇప్పుడు ఫెయిరీ ప్రిన్సెస్ మరొక అడవికి చేరుకుంది. దూరంగా ఒక కోట ఉంది. ఆమె దాన్ని చూసిన క్షణం ఆమెకు అకస్మాత్తుగా చల్లగా మరియు ఆకలి వేసి అలసటగా ఉన్నట్లుగా అనిపించింది. లేదు, నేను నిద్రపోలేను. నేను వెళ్ళాలి. నేను తినలేకపోయినా, విశ్రాంతి తీసుకోకపోతే నేను చనిపోతాను. కానీ నేను ఇప్పుడిక్కడ ఆగలేను. అకస్మాత్తుగా ఆమె ముందు ఒక భూతం కనిపించింది. మీకు ఆకలిగా ఉందా? ఇది కోరుకుంటున్నారా? మంచి రసం ఉన్నది. లేదు, నేను ముందుకు వెళ్ళాలి. అలసట, ఆకలి మరియు నిద్ర. ఫెయిరీ ప్రిన్సెస్ ముందుకు సాగింది. ప్రతిసారి ఆమె తనను తాను నడవడానికి సహాయపడడానికి ఒక చెట్టును పట్టుకున్నప్పుడు మరొక దెయ్యం ఆమెను పండు తినమని అడుగుతూనే ఉంది. మీకు ఆకలిగా ఉందా? మీరు దీన్ని కోరుకుంటున్నారా? మంచి రసం ఉన్న పండు. ఇందులో చాలా రసం కూడా ఉంటుంది తెలుసా? నీకు ఆకలిగా ఉందా? ఇది కావాలా? మంచి రసం ఉన్న పండు. ఆమె నిరాకరించిన ప్రతిసారి పండు తీసుకోవడానికి ఒక ముళ్ళు ఆమెని చీరుతూనే ఉంది. కానీ ఆమె వెడుతూనే ఉంది. నేను ఓడిపోను. కోట వరకు వెళ్లడానికి ఆమెకు ప్రతి చివరి సంకల్ప బలం పట్టుపట్టింది. చివరిగా ఆమె దానిని చేరుకుంది. కానీ తలుపులు వేసి ఉన్నాయి.
ఆమె తాళం పగలకొట్టడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. అందువల్ల ఆమె మరోసారి బ్యాగ్లో ఉన్న వస్తువుల్ని తీసింది. ఆమె చేతిలో ఒక తాళాన్ని కనుగొంది. ఆమె తాళంలో పెట్టింది. వెంటనే ఒక అద్భుతమైన గదిలోకి లాగబడింది. గది మధ్యలో రెయిన్బో ప్రిన్స్ మృతదేహం గాఢంగా నిద్రపోతోంది. అది యువరాజేనా? ఆమె యువరాజు దగ్గరకు వెళ్లి అతన్ని కదిలించింది. అతను కదల్లేదు. నేనతని ఎలా మేల్కొల్పగలను? ఇది మాయా నిద్ర. మ్యాజిక్ మాత్రమే దీన్ని విచ్ఛిన్నం చేయగలదు. ఆమె బ్యాగ్ తెరిచి లోపల ఉన్నదాన్ని తీసింది. ఇది ఒక చిన్న వయలిన్. దాని పరిమాణాన్ని పెంచింది. తరువాత విన్న అత్యంత అందమైన ట్యూన్ని ప్లే చేసింది. పక్షుల పాటలను మరియు డాన్ అనుభూతిని అనుకరించే ట్యూన్ అది. ప్రిన్స్ కదిలించి చివరకు మేల్కొన్నాడు. ఫెయిరీ ప్రిన్సెస్, నా ప్రియతమా, మీరు నన్ను చేరుకున్నారు. నేను ప్రయత్నించే ముందు దేనిని వదులుకోనని మీకు చెప్పాను కదా. నన్ను కాపాడ్డానికి నీ సొంత ప్రాణాన్ని పణంగా పెట్టావు. నన్ను రక్షించావు. చాలా ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు. అకస్మాత్తుగా వేడుకల గొప్ప శబ్దాలు వచ్చాయి. మరియు ఒక అందమైన రాణి గొప్ప పురుషులు, మహిళల ఊరేగింపుతో గొప్పగా వచ్చింది. అమ్మా, నా బాబు, మీరు చివరకు మేల్కొన్నారు. ఇప్పుడు ఆమె శాపం తొలగిపోయింది. లార్జీ మరలా మరొక మానవుడిని బాధించలేదు. ఇది ఎలా జరిగింది? ఫెయిరీ ప్రిన్సెస్ తన ప్రాణాలను ఎలా కాపాడింది, వారు ఎలా ప్రేమలో ఉన్నారు, రెయిన్బో ప్రిన్స్ తన తల్లికి చెప్పాడు. ఆమె తన రాజ్యం నుండి ఎలా కిడ్నాప్ చేయబడిందో వారు చెప్పారు రాణికి. వెంటనే ఫెయిరీ ప్రిన్సెస్ తల్లిదండ్రులకు సందేశం పంపబడింది. తమ ప్రియమైన కుమార్తెను సజీవంగా బాగా ఉండడం చూసి వారు ఎంతో ఆనందించారు. కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి. ప్రిన్స్ మరియు ఫెయిరీ ప్రిన్సెస్ చాలా ఆనందంతో వివాహం చేసుకున్నారు. అవును, వారు సంతోషంగా జీవించారు. మీరు ఎప్పటికీ వదులుకోకపోతే, మీ కలను నిజం చేసుకోవడంలో దృష్టి కేంద్రీకరించకపోతే మీరు ఎలా చేయగలరో వారికి కథ చూపిస్తుంది.